శ్రీ శివ మహాపురాణం 4 శంభునామ ప్రాశస్త్యము పరమశివుని పక్కనే శంభుః అని ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు. సం అనగా నిరతిశయమైన సుఖము, భావేతి అనగా కల్పించేవాడు. ఒక వస్తువు అనుభవించబడినప్పుడు ఆ వస్తువు సుఖానుభూతిని పొందగలరు. వస్తువు ఉండడానికి, అది అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఈ శక్తి నిలబెట్టేవాడు ఈశ్వరుడు. ద్రాపే అంధసస్పతే దరిద్రనిలలోహిత అంటుంది రుద్రాధ్యాయం. సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు, సుఖంగా బ్రతకడం వేరు. ఒకడు కోటీశ్వరుడై ఉండి కూడా మిగిలిపోయిన చద్ది అన్నమును పులిసిపోయిన పెరుగుతో తింటాడు. కేవలం సుఖానుభావం కాదు. లోకములు 3 రకములుగా ఉంటాయి. ఒక లోకము కేవలము సుఖములను అనుభవించడానికి ఉంటుంది. స్వర్గాది లోకములలో దుఃఖస్పర్శ ఉండదు. మరొక లోకం నరక లోకం. అక్కడ సుఖమన్నది ఉండదు. ఈ 2 లోకములు కాక సుఖము, దుఃఖము రెండూ ఉన్న లోకం భూలోకం. ఇక్కడి నుండి మానవుడు పూర్ణ దుఃఖము కలిగిన లోకములోకి అయినా వెళ్ళవచ్చు, లేదా పూర్తి సుఖము కలిగిన లోకములోకి అయినా వెళ్ళవచ్చు. లౌకికంగా కోరుకుంటే స్వర్గమును కోరుకోవచ్చు. అక్కడకు వెళ్ళాలంటే పాపము చేయకుండా ఉండాలి. ఇది సంభవ ఇతి మంచి భావములను ఇచ్చుట. ఇది కలగడం అంత తేలిక కాదు. శివ మహాపురాణం జీవితమును సరిదిద్దుతుంది. సాధారణంగా బ్రహ్మ లలాటం మీద రాసిన రాత ప్రకారం పనులు చేసేస్తూ ఉంటారని ఒక మాట. అది తప్పు. శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు. తిలకధారణం అనే మాట ఎందుకిచ్చారో తెలుసా? ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరుముకు వస్తున్న వాసనలను జయించడానికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే విభూతి లలాటమునందు పెట్టుకొని బొట్టు తీసుకొని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. పార్వతీ పరమేశ్వరులు లలాటమునందు వసించి ఉంటారు. లలాట లిఖితారేఖా పరిమార్తుం నాసిక్యతే అన్నది సామాన్య సిద్ధాంతం. బ్రహ్మ రాసిన రాత మారదు. కాని తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే ఆలోచన సరళియందు మార్పు వస్తుంది. సాత్విక ప్రవృత్తి ముఖములో కనపడుతుంది. ఆజ్ఞాచక్రం మీది బొట్టు అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరించడం మొదలవగానే బుద్ధియందు ఆలోచన మారుతుంది. తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది. అందుకని మనస్సును జయించలేకపోతే ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సును సంస్కరించడం దగ్గరకు వెళతారు. పెద్దలు ఇటువంటి ఆచారములు హాస్యాస్పదంగా పెట్టలేదు. తిలకధారణ చేసి భస్మం పెట్టుకుంటే దుఃఖమును స్వీకరించి ఆ దుఃఖము నుండి బయటపడతారు. మనస్సుకు రజోగుణ, తమోగుణ ప్రవృత్తి ఉండడం వలన మనస్సు పాపపు ఆలోచనల వైపు తిరుగుతున్నది. ఈ త్రిగుణములు మనస్సును సుఖములను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. భగవత్ సంబంధమైన ప్రవచనములను వినడానికి వెళ్లడానికి బదులు లౌకికమైన కార్యక్రమములు మున్నగు వాటిని చూడమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి. సంసారంలో ఉండి తరించడం చాలా కష్టం. త్రిగుణముల నుండి బయటపడడానికే సంసారంలోనికి ప్రవేశించి సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములు కావు. నిజమైన సుఖము ఈశ్వరుడనే లక్షణమును ఏర్పరచుకుని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడము. దానివలన ఇంద్రియములు మనస్సు చలించని స్థితికి వెళతారు. ఇంద్రియములను గెలవడం కాదు, మనస్సు కదలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు. పూర్ణ వైరాగ్యం పొందినవారు జరిగేది అంతా ఈశ్వరలీల అంటారు. అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహమే. ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుని యందు కలిసిపోతారు. అప్పుడు వారికిక ఊర్ధ్వ అధోలోకములనేవి ఉండవు. మళ్లీ పుట్టవలసిన అవసరం లేని మోక్ష స్థితిని పొందుతారు. ఇలా పొందడానికి శంభు నామము అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదములను గట్టిగా పట్టుకుని ఏమీ చేతకాకపోయినా శివనామములు చెప్పడం మొదలుపెట్టినట్లయితే తెలియకుండా ఒక రకమైన మార్పు ప్రారంభం అయిపోతుంది. ఆ మార్పు మంచి ఆలోచనల వైపు తీసుకుని వెళ్ళగలదు. ఇంతకు పూర్వం ద్వాపరయుగం వరకు ఒక లక్షణం ఉండేది. రాక్షసులు వారి గుణములను బట్టి తెలిసేవారు.
వారిని దూరంగా పెట్టడమో పరమాత్మ వాడిని సంహారం చేయడమో జరిగేది. కలియుగంలో అలా కాదు. కలియుగంలో రాక్షసులు చిత్తవృత్తుల రూపంలో ఉంటాడు. పైకి దొరకరు మోసం చేసేవాడే చాలా నమ్మించే సాధుపురుషుడిలా ఉంటాడు. అవతల వాడిని నమ్మించి మోసం చెయ్యాలనుకుని మాట కలిపి చక్కగా మాట్లాడతాడు. రాక్షసుడు వాని చిత్తవృత్తియందు ఉన్నాడు. త్రేతాయుగంలో రాక్షసులు ఈ చిత్తవృత్తుల రూపంలో ఉండి ఉంటే విశ్వామిత్రుడు యాగం చేయలేడు. రాముడు పలు రాక్షసులను చంపడానికి తానే అనుసంధానం చేసుకోవలసి వచ్చేది. కాని వారు బయట రాక్షసులుగా ఉన్నారు. రాముడు వచ్చి బాణం వేసి రాక్షసులను కొట్టి చంపాడు. ఈ యుగంలో అలా కుదరదు. రాక్షసులు మనస్సులలోనే ఉన్న రాక్షసులు ఎప్పుడైనా తలెత్తి పడగొట్టేస్తారు. అలా చిత్తవృత్తుల రూపంలో ఉండి పడగొట్టే రాక్షసులను తొక్కి పట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఈతడే శంభోః. అందుకే ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం అంటాము. ప్రదోషవేళలో ప్రతిరోజూ శంభు నామములు చెప్పినట్లయితే ఆయన రాక్షస ప్రవృత్తులను తొక్కిపెట్టి భావములయందు మంచి ప్రవాహమును ఏర్పాటు చేస్తాడు. ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందుతారు. శంభునామమును పట్టుకుని శంభుని అనుగ్రహమును పొందినవాని స్థితి ఎలా ఉంటుందో రుద్రపశుపతి నాయనారు చరిత్ర చదివితే తెలుస్తుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శివ_పురాణం శివ_పురాణం శివాపురాణం ఇవాపురాణం శివామహాపురాణం శివమహాపురాణం శివపురాణం శివమహాపురాణం. హిందూ ధర్మం ఎవ్రీవన్ 08187073737 అచ్యుత